నువ్వు ఏడవకూడదు. పాపం అది వెంటనే ఏడుస్తూ ఉంటారు వీళ్ళకి తెలియదు, యాక్చువల్ దాని అర్థం తెలియదు. అర్థం తెలియక ఏడుస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత నువ్వు ఏడవకూడదు. వారసులు ఉంటారు సరే, వారసులకి ఏడుపు వస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు చనిపోయిన, తండ్రి చనిపోయిన వారసులు ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ ఏడుపుని ఎలాగ ఆపాలి, మనం ఎలాగ ఆపాలని చెప్పి పెద్దవాళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఏంటంటే వీడికి ఒక జ్ఞానం ఇవ్వాలి, ఏదన్నా ఒక విషయం తెలియాలి. అందుకని ఏం చేశారంటే చనిపోయిన తర్వాత ఆ బాడీని పడుకోబెట్టి ఈ ఒక కుండ తీసుకెళ్తారు. ఆ కుండ నిండా నీళ్లు పోసి వారసుడు భుజం మీద పెట్టి ఈ కుండని ఆ బాడీ చుట్టూ పట్టుకుని తిప్పుతారు 3 సార్లు. ఈ 3 సార్లు తిరిగేటప్పుడు 3 రంధ్రాలు పెడతారు. దానికి 3 రంధ్రాల్లో నుంచి నీళ్ళంతా గారిపోయిన తర్వాత ఈ భుజం నుంచి వెనక్కి వదిలిపెట్టాలి. కుండని వెనక్కి వదిలిపెట్టి వీడు ముందుకెళ్ళాలి, వెనక్కి తిరగకూడదు. ఇంకా ముందుకెళ్ళరా, వెనక్కి తిరగకుండా అంటారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని చెప్తే దాంట్లో పెద్ద జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం వీళ్ళకి తెలియదు యాక్చువల్గా. పాపం ఇదంతా ఎందుకు ప్రాసెస్ పెడతారంటే వీడు వేదనలో ఉంటాడు, వారసుడు కాబట్టి వేదనగా ఉంటాడు. తల్లి చనిపోయింది, మా ఇంట్లో పెద్దోళ్ళు చనిపోయారు, వీడి మనసును ఎలాగా ఓదార్చాలా, అందుకని ఓదార్పు ఇవ్వడానికి జ్ఞానం చెప్పాలి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈ కుండ ప్రోగ్రాం పెట్టారు. ఆ కుండకి చనిపోయిన వాళ్ళకి సంబంధమే లేదు యాక్చువల్గా. అసలు చనిపోయిన వాళ్ళతో కుండకి సంబంధమే లేదు, ఎవరికి ఉండదు. కుండ బతుకున్నోడికి సంబంధం. దాని అర్థం ఏంటంటే ఈ కుండ, ఈ భుజం మీద పెడుతున్న కుండ శరీరానికి గుర్తు, దాంట్లో పోయబడిన నీళ్లు ఆయుష్ కాలానికి గుర్తు. ఈ 3 రంధ్రాలు ఉన్నాయి చూసారు. ఈ 3 రంధ్రాలు, ఒకటి బాల్యము, ఒకటి యవ్వనము, మరొకటి వృద్ధాప్యానికి గుర్తు. ఈ టోటల్గా దీని అర్థం ఏంటంటే మనిషి యొక్క శరీరంలో ఉన్న ఆయుష్ కాలము ఈ 3 రంధ్రాల్లో నుంచి నీళ్లు పోయినట్టే ఈ 3 వయసుల్లో తగ్గిపోద్ది. చివరికి వట్టి కుండ మిగులుతుంది, అంటే జీవం లేని దేహమే మిగులుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే కుండ వెనక్కి వదిలిపెట్టి నువ్వు ముందుకెళ్ళాలి. అంటే నీ దేహాన్ని వదిలి ఆత్మరూపిగా నిన్ను సృష్టించిన దేవుని దగ్గర నువ్వు వెళ్ళిపోవాలరా. నువ్వే కాదు, నీ వెనకున్నవాడు కూడా ఇలాగే వెళ్తాడు, నీ ముందోడు వెళ్ళినట్టు నువ్వు వెళ్తావని చెప్తే పోనీలే, నాలాగా ఆయన దేహం వదిలి ఆత్మ వెళ్ళిపోయింది, ఆయనన్నా సంతోషంగా ఉన్నాడని వీడు ఓదార్చబడతాడని వాళ్ళ ఉద్దేశం. వీళ్ళు ఈ విషయం చెప్పకపోవటం వల్ల వాడు కుండపడేసి మళ్ళీ ఏడుస్తాడు వచ్చి. వాళ్ళు చెప్పింది ఏంటంటే నత్వం శోచితుమర్హసి, నువ్వు ఏడవకూడదురా బాబు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు. ఇక్కడ ఏం రాయబడిందంటే భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలం అయిపోయినా, దీనికి ఆకలి, దప్పిక, నిద్ర, బాధ, కన్నీరు ఉన్నా దేవుని చేత కట్టబడినటువంటి మరొక అక్షయమైన దేహం నీకుంది. నీ మరణం తర్వాత ఆ అక్షయ దేహాన్ని నువ్వు తీసుకుంటావు. అప్పుడు ఈ దేహంతో నీకు ఇంకా పని లేదు. అందుకని చనిపోయిన వాళ్ళ గురించి అనుకున్నవాడు ఏడవకూడదు. ఏమంటారండి?